పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ. నిద్రపోతున్నాడు. పండిత రామకృష్ణ, చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను. పండిత్ ఏంటి? నిద్రపోతున్నారు. మీరు కోలాహలం చేయకండి. మీరు బయటకు పదండి. పర్వాలేదు. పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ. అరే అరే శారదాదేవి, అరే పండిత రామకృష్ణ, అరే శారదాదేవి, మీరు 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 ఏం చేస్తున్నారు? మీరు నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చారు? చూడండి, నేను పండిత రామకృష్ణ కోసం మూలికలు తీసుకొచ్చాను. వీటిని సేవించడం వల్ల వారు వెంటనే ఆరోగ్యవంతులవుతారు. ఇక ఆ తర్వాత నేను వారిని ఆరోగ్యం బాగోలేదని చెప్పడం తప్ప భాస్కర్కి వేరే కారణం దొరకలేదా? ఇప్పుడు వీరిని ఎలా ఆపాలి? తప్పుకోండి, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. శారదాదేవి, ఆరోగ్యం బాలేని మనిషికి మందులు ఇవ్వకుండా మీరు నన్ను అడ్డుకోలేరు. శారదాదేవి, మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు? కారణమేమిటి? రేపక్కడ ఏం చేయాలో ఏమిటో అని ఆలోచించి నా బుర్ర బద్దలైపోయేలా ఉంది. నీకు ఎంత ధైర్యం? శిక్ష విధించకుండా నన్ను అడ్డుకుంటావా? నేను ఎలా చెల్లించాలి? మీరు ఇచ్చిన అప్పుని ఎంత రెట్టింపు చేశారంటే అది తీర్చేలోగా నా ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అంతేకాకుండా మీకు ప్రతి వారం మామూలు చెల్లించాలి. క్షమించండి, నాకు దీని అవసరం ఎంతో ఉంది. క్షమించండి. నాకు ఇంకోటి ఇవ్వండి. నాకే ఎదురు మాట్లాడుతున్నావా? ఇక్కడ నిన్ను కాపాడడానికి ఎవరొస్తారో నేను చూస్తాను. క్షమించండి, క్షమించండి. క్షమించండి, క్షమించండి, క్షమించండి. దయచేసి క్షమించండి. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. తీసుకోండి, ఇది తీసుకోండి. దయచేసి నన్ను మాత్రం ఏమీ అనకండి. నేను మీకు దండం పెడుతున్నాను, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి, క్షమించండి. భాస్కర్, అతను నువ్వు క్షమాపణ ఎందుకు అడుగుతున్నావు? ఓ నకుష్ మహాశయ, క్షమించండి. నేను మిమ్మల్ని చూడలేదు. తమకు తెలియదా? ఏంటి? ఈ మహానుభావులకి 32 పళ్ళున్నాయి. అరే, 32 కళ్ళు ఎక్కడున్నాయి? 2 కదా ఉన్నాయి. ఆ కళ్ళు కాదు, పళ్ళు పళ్ళు పళ్ళు. అలాగా? అయితే పెద్దలు చెప్పిన ఒక నానుడుంది. ఎవరికైతే 32 పళ్ళుంటాయో వాళ్ళు ఏం చెప్పినా అది ఫలిస్తుందట. ఒకవేళ ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడినా శపించినా అది అలాగే ఫలిస్తుందట. నేను కూడా వీరి మాట వినిపించుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తరువాత అలాగే జరుగుతుందిగా. నీకు అసలు ఏం జరిగింది? ఈ రోజు ఉదయం జరిగిందిగా. ఇవాళ ఉదయం ఏం జరిగింది? చెప్తాను. ఉదయం వీరికి నాకు వాగ్వివాదం జరిగింది. అప్పుడు నేను వీరిని అనరాని మాటలు అన్నాను. నేను కుంటివాణ్ణి అవుతానని వీరు నన్ను శపించారు. చూడండి, కుంటుకుంటూ నడిచేంత గాయం అయ్యింది. అంత కలుషితమైన నోరు వీరిది. ఒకవేళ ఎవరైనా వీరిని కొట్టారు అంటే అర్థం చేసుకోండి, ఆ తర్వాత వారు ఈ ప్రపంచం నుంచి కొంపదీసి మీరు వీరిని కొట్టలేదు కదా? ఆయన కొంపదీసి మిమ్మల్ని శపించలేదు కదా? మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు? ఒక్క స్వర్ణముద్రిక. ఒక స్వర్ణ ముద్రిక? అరే శివ 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 శివ! శారదాదేవి, ఏమంటున్నావు? అసలు నీకేమైంది? పండిత రామకృష్ణని కలవడానికి నువ్వు స్వర్ణముద్రికలు తీసుకుంటున్నావా? అనుచితం! నేను ఎప్పటికీ ఆ పని చెయ్యను. నువ్వు నన్ను ఎందుకని అలా చూస్తున్నావు? అలాగా? నీ స్వర్ణ ముద్రిక ఒకటి పడిపోయిందా? అయితే నేను దాన్ని వెతికివ్వాలా? నేను వెతికివ్వలేదు అంటే అంటే నేను
ఆ స్వర్ణ ముద్రికను వెతికి ఇస్తే అప్పుడే పండిత రామకృష్ణని కలవగలనా? సరే, వెతుకుతాను. ఇది పట్టుకో. అసలు స్వర్ణముద్రిక పోలేదు అంటే ఈయన ఎక్కడి నుంచి వెతికిస్తారు? ఒకవేళ ఈయన వెతకలేకపోయారంటే రామాని కలవడానికి లోపలికెలా వెళ్తారు? దయచేసి మీరు వారిని శపించకండి. ఇతను నన్ను కొట్టాడు, అందుకే ఇప్పుడు నేను ఇతన్ని వద్దు బాబా, శపించబోతున్నాను. వద్దు బాబా, శపించకండి, శపించకండి. వీరు చాలా మంచివారు. ఆయన తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను. నేను మీ కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడుగుతాను. అడుగుతున్నారు. క్షమించండి. నకుష్ మహాశయ్య, ఇలా ఊరికే మాటలతో క్షమాపణ అడిగితే ప్రయోజనం లేదు. కొంచెం ద్రవ్యం అంటే కొంచెం ధనం ఇచ్చి క్షమాపణ అడగండి. ఇవ్వండి. ఇదిగోండి. మళ్ళీ మీరు ధనం అడగడానికి తిరిగి రారు కదా? ధనం కోసం ఎందుకు వస్తాను? మహామతలి గారు సర్వస్వం ఇచ్చారు నాకు. శపించకండి చాలు. చూసారా ఎంత మంచి వ్యక్తో ఆయన. చూసారా బాబా, ఈ రోజు తెలివితేటలు ఎంత చక్కగా భుజబలాన్ని ఓడించాయో. అందుకే ఎప్పుడూ ఏ బలవంతునికి భయపడకూడదు. ఎప్పుడూ మనం మన తెలివితేటల్ని ఉపయోగిస్తూ ఉండాలి. అప్పుడు ఇలా పారిపోతూ ఉంటారు. నాకు చాలా సంవత్సరాల తర్వాత అనిపిస్తోంది, నా ముందు ఉన్నది నువ్వు కాదు, పండిత రామకృష్ణ స్వయంగా నిలబడి ఉన్నట్టు. నన్ను ఆశీర్వదించండి బాబా. ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. ఎలాగైనా ఆ సమస్య నుండి నేను బయటపడితే చాలు. నువ్వు పండిత రామకృష్ణ సంతానం. వారు లెక్కలేనంత మందికి ఉపకారం చేశారు. వారు చేసిన ఉపకారం మీకు ఎప్పుడు ఏ సమస్యని రానివ్వదు. లోపలికి వెళ్ళటం అవసరం. ఎప్పటికీ యవ్వనంగా ఉండే మూలికను దక్కించుకోవాలి అంటే నా దగ్గర ఉన్న ఒక స్వర్ణముద్రికను నేను త్యాగం చెయ్యాల్సిందే. ఇదిగో దొరికింది. ఇక్కడ దొరికింది నీ స్వర్ణముద్రిక. ఇది ఎలా సాధ్యమవుతుంది? అసలు పోని వస్తువు ఎలా దొరుకుతుంది? ఓరిని, ఈ తాత ఇక్కడేం చేస్తున్నాడు? దొరికింది. నా కళ్ళేవైతే ఉన్నాయో గ్రద్ద కళ్ళ కంటే చురుకైనవి. నేను చీకట్లో సూదిని వెతకగలను. ఇది స్వర్ణముద్రిక. ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో. నీ స్వర్ణముద్రిక అది నాకివ్వు. ఇప్పుడు నేను స్వయంగా వెళతాను. నేను స్వయంగా నా చేతులతో పండిత రామకృష్ణకు ఔషధాన్ని తినిపిస్తాను. తప్పుకోండి తప్పుకోండి. పండిత రామకృష్ణ, అరే పండిత రామకృష్ణ, ఇక లేవండి పండిత రామకృష్ణ. నేను వచ్చాను. నేను మీకోసం మూలికలు తీసుకొచ్చాను. మీరు జవాబెందుకు చెప్పడం లేదు? లేవండి. సరే అయితే మిమ్మల్ని నేనే లేపుతాను. ఆ? అయ్యో, శారదాదేవి పడిపోయింది. ఓహో, ఓహో, లేవండి 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 లేవండి. ఓహో, తగలేదు కదా? గాయమైందా? ఎక్కడ తగిలింది? జాగ్రత్తగా పడాలి కదా. పండిత రామకృష్ణ, కాస్త కళ్ళు తెరవండి పండిత రామకృష్ణ. కళ్ళు తెరిచి ఏం చేయమంటారు? కళ్ళు మూసుకుని ఉంటేనే ప్రశాంతంగా ఉంది. ఔషధాన్ని అక్కడ ఉంచి మీరిక్కడి నుంచి వెళ్ళండి. పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ, ఇప్పుడు మీ స్వరం ఏదైతే ఉందో అది ఇంకెక్కడి నుంచో వినిపిస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ శారదాదేవి, పండిత రామకృష్ణ స్వరం ఇంకెక్కడి నుంచో వినిపిస్తున్నట్టు అనిపిస్తోందేంటి? అది అలాగే అనిపిస్తుంది. నేను అనారోగ్యంతో ఉన్నాను కదా, అందుకే నా స్వరం సరిగ్గా బయటికి రావడం లేదు. అలాగా అలాగా అలాగే ఉండనివ్వండి. మీరు ఈ దుప్పటిని తీయండి. నేను నా చేతులతో మీకు ఈ మూలికలు తినిపిస్తాను. ఎందుకు? తమరి హస్తాలతో తినిపిస్తే ఆ మూలికల శక్తి ఏమైనా రెట్టింపు అవుతుందా? ఆ? అక్కడ పెట్టి వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగే. పండిత రామకృష్ణ, అదేంటంటే నేను ఈ
మూలికలు తీసుకొచ్చాను. ఇప్పటికైనా మీరు నాకు నిత్య యవ్వనం మూలికల్ని ఇస్తారు కదా? అవి వేసుకున్న తర్వాత వ్యక్తి ఎప్పటికీ యవ్వనంగా ఉంటాడు. అరే, ఇక్కడ నేను అనారోగ్యంతో చస్తూ ఉంటే తమకు యవ్వనంగా ఉండే మూలికలు కావాలా? దయచేసి వెళ్ళు, నేను విశ్రాంతి తీసుకోవాలి. శాంతించండి, శాంతించండి. ఎందుకు అరుస్తున్నారు? నాకు తెలుసు మీరు ఆరోగ్యంగా లేరు, కానీ నాకు అర్థం కావడం లేదు. మీరు ఎప్పుడూ కూడా నన్ను మీరు మీరు అని సంబోధిస్తారు, కానీ ఇవాళ మీరు నన్ను కాస్త అమర్యాదగా సంబోధిస్తున్నారు. ఇక్కడ నేను రకరకాల వ్యాధులొచ్చి బాధపడుతూ ఉన్నాను, కానీ తమకు మర్యాద గురించి చింతగా ఉందా? దయచేసి వెళ్ళండి, నన్ను విశ్రాంతి తీసుకోనివ్వండి. కోపగించుకోకండి, వెళుతున్నాను. అన్నట్టు శారదాదేవి, నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. ఎలాగో వచ్చాను కదా, అందుకని అడిగేస్తాను. ప్రశ్న ఏమిటంటే, అది నువ్వు పండిత రామకృష్ణ తిరిగి రావాలని మౌనవ్రతం మొదలు పెట్టావు. మరిప్పుడు పండిత రామకృష్ణ తిరిగి వచ్చేశాడు. నీ మౌనవ్రతాన్ని విరమించుకోలేదేంటి? అరే, నిజానికి ఈ సమయంలో మౌనవ్రతం పాటించవలసింది తమరు, కానీ మీరు ఇంకొకరి గురించి అడుగుతున్నారా? శారద నేను తిరిగి రావడం కోసమే మౌనవ్రతం చేసింది, కానీ ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళిపోకుండా ఉండాలని శారద మౌనవ్రతాన్ని కొనసాగిస్తోంది. అర్థమైందా తమకు? ఇక దయచేయండి, నేను విశ్రాంతి తీసుకోవాలి. ముందు తిరిగి రావాలి అని మౌనవ్రతం చేసింది, ఇప్పుడు తిరిగి వెళ్ళకూడదని చేస్తోంది. నాకు అర్థం కావట్లేదు. సరే సరే, ఎందుకంత మౌనంగా ఉన్నావు? శారదమ్మా, ఈరోజు దర్బార్లో కైకాల ఒక దుష్ట కుతంత్రాన్ని నాకు వ్యతిరేకంగా పన్నాడు. రేపు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ పూజని చెయ్యాలి, అది కూడా సమస్త విజయనగరం సమక్షంలో. ఇప్పుడేమవుతుంది? తెలియడం లేదు శారదమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ కైకాల కుతంత్రాన్ని ఎలా ధ్వంసం చెయ్యాలి? ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గమే నాకు తెలియడం లేదు. అయోమయంగా ఉంది నాకు. బహుశా దొంగ అనుకుంటాను. ఇక్కడికి దొంగతనానికి వచ్చినట్టున్నాడు. ఇంట్లోకి దొంగొచ్చాడని అరవలేను కూడా. అంతా నా తలరాత. అరే, ఈ ఇంట్లో నీకేం దొరుకుతుంది? నువ్వెందుకు మాట్లాడటం లేదు? నీకు కూడా మౌనవ్రతమా? ఏమైంది శారదమ్మా? ఏం అవసరం వచ్చింది? ఏం అవసరం వచ్చింది? శారదమ్మ ముందు కత్తెందుకు తీసావు? తను ఎంత భయపడిపోయిందో తెలుసా? శారదమ్మా, నువ్వేమీ చింతించకు, నేను క్షేమంగానే ఉన్నాను. అది దొంగకు దొంగలించడానికి ఏమీ దొరకడం లేదు. నువ్వేమీ కంగారు పడకు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నీ సందేహం పూర్తిగా నిజమైంది. కైకాలతో ఒక స్త్రీ కూడా ఉంది. సరే కానీ ఆవిడెవరు? ఆవిడ ముఖాన్ని చూడలేకపోయాను. ఆమె తన ముఖానికి ముసుగు వేసుకుంది. ఆ రోజు కైకాల మందిరంలో నేను ఒక స్త్రీని చూశాను. ఖచ్చితంగా ఆ స్త్రీ ఆమె అయ్యుంటుంది. కానీ ఆ స్త్రీ ఎవరనేది అసలు ప్రశ్న.
ఆమె కైకాలకు ఎందుకు తోడుగా ఉంది? అవన్నీ నువ్వు తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఒక విషయం అయితే పూర్తిగా తెలిసిపోయింది. కైకాలకి అనుమానం కాదు, పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు రామ ఒకరే అని. సరే బాబాయ్, ఇంక నువ్వు బయలుదేరు. చూడు, శారద చాలా కంగారు పడుతోంది. వదలకుండా తలుపు తడుతూనే ఉంది. నువ్వు వెళ్ళు. ఆ దొంగ లోపల నా పుత్రుడికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉంటే చాలు. ఏం చెయ్యాలి? తలుపులు విరక్కొడతాను. చచ్చాను. అమ్మో! శారదమ్మ, నువ్వు బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. నువ్వు బాగున్నావా? బానే ఉన్నాను. దొంగ? అరే పాపం, అతనికి దొంగిలించడానికి ఏమీ దొరకలేదు. దాంతో నిరాశ చెంది కిటికీలోంచి పారిపోయాడు. నేను బానే ఉన్నాను. నాకు అర్థం అవుతోంది శారదమ్మ, కానీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇలా చూడు, కైకాలకి నాన్న రూపంతో నేనే వస్తున్నానన్న విషయం అర్థమైపోయింది. అందరి సమక్షంలో అతడు నా బండారాన్ని బయటపెట్టాడు అంటే ఆ తరువాత నా ప్రాణాలు తీయడానికి ఎంతమాత్రమూ ఆలస్యం చేయడు. తెలియడం లేదు స్థాపనా దినోత్సవం పూజలో ఏం జరుగుతుందో. ఇవాల్టి సభను ప్రారంభించండి. మహారాజా క్షమించాలి, ఈరోజు నేను రాజ్యం స్థాపనా దినోత్సవ ఏర్పాట్లను ఆపేయాలనుకుంటున్నా. ఏంటి మహామతులు గారు, మీరు ఎందుకలా అంటున్నారు? ఎందుకంటే ఏ ప్రజలైతే రాజు మాటని గౌరవించరో అటువంటి ప్రజలకు రాజ్యం స్థాపనా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఉండదు. ఏంటి? నా ఆజ్ఞను ఎవరు పాటించలేదు? పేరు చెప్పండి మహామతులు గారు, ఎవరు వాళ్ళు? అవును మహామాత్య, ఎవరు వాళ్ళు? ఎవరి కారణంగా ఇంత గొప్ప పూజను మీరు ఆపివేయాలని నిర్ణయించుకున్నారు? చెప్పండి మహామత్య. అలాగే మహారాజా, నాకు నా గూఢచర్యల ద్వారా తెలిసింది. ఏ పండిత రామకృష్ణనైతే మీరు రాజ్య స్థాపనా దినోత్సవానికి ఆహ్వానించాలనుకున్నారో, అలాగే గౌరవించాలనుకున్నారో, వారు స్వయంగా ఇక్కడికి రావడం లేదు. ఏంటి? నేను చెప్పేది నిజం మహారాజా. రేపు పౌర్ణమి కారణంగా పండిత రామకృష్ణ విజయనగర సరిహద్దుల నుండి దూరంగా గంగా స్నానానికి వెళ్తారు. అందుకనే నేను పూజను ఆపివేయాలని నిర్ణయించాను. వారు అలా ఎలా చేయగలరు? పండిత రామకృష్ణకి విజయనగరంతో ఎన్నో ఏళ్లుగా సంబంధం ఉంది. వారికి బాగా తెలుసు స్థాపనా దినోత్సవం విజయనగరానికి ఎంతో ప్రత్యేకమైనదని. వారు దానిని గౌరవించాలి. నిజం చెప్పారు మహారాణి, సరిగ్గా చెప్పారు. ఇప్పటికిప్పుడే మీరు పండిత రామకృష్ణను రమ్మని పిలిపించండి. నేనొచ్చేశాను మహారాజా. ప్రణామాలు మహారాజా. పండిత రామకృష్ణ గారు, ఈ పాటికే అర్థమై ఉంటుంది రేపు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన రోజు. ఇక ఈ పూజ మీరు అలాగే మీ పుత్రుడు భాస్కర్ కలిసి సంపన్నం చెయ్యాలి. తెలుసు కదా మీకు? తెలుసు మహారాజా, తెలుసు. అలాగే నాకొక మరో ప్రశ్న పండిత రామకృష్ణ గారు. మీ దృష్టిలో గంగా స్నానానికి ఎంత ప్రత్యేకత ఉంది చెప్పండి. గంగా స్నానమా? నిజానికి మన పశువులలో కామధేనువుకు అలాగే శాస్త్రాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ఆ విధంగానే సకల స్నానాలలోకెల్లా గంగా స్నానం శ్రేష్టమైనది. అంటే గంగా స్నానము మీ దృష్టిలో ఎంతో అవసరమైనది? అవును మహారాజా. ఇక పౌర్ణమి రోజు ఈ స్నానానికి ఇంకా ప్రాముఖ్యత పెరుగుతుంది. నేను చెప్పేదేమిటంటే ఏ మనిషి అయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా గంగా స్నానం ఆచరించడని వెనుకడుగు వేయకూడదు. కానీ పౌర్ణమి అయితే రేపు కదా. రేపే మన రాజ్య స్థాపన దినోత్సవ వేడుకలు జరపబోతున్నాము. అందులో పాల్గొనడానికి మీరు మీ పుత్రుడు వస్తున్నారు కదా.
తప్పకుండా మహామత్య. తమరు సెలవిచ్చినట్టుగానే నేను భాస్కర్ ఇద్దరము పూజలో పాల్గొంటాం. అవును మహారాజా, గంగా స్నానం ఎంతో శ్రేష్టమైనది, అది వాస్తవమే. కానీ అంతకంటే ఎంతో ముఖ్యమైనది రాజ్యానికి సేవ చేయుట, రాజ్యంలోని ప్రతి ఒక్కరిని గౌరవించడం. మన గొప్ప సామ్రాజ్యమైన విజయనగర స్థాపనా దినోత్సవ పూజను జరిపించి రాజ్యానికి సేవ చేసే అతి గొప్ప గౌరవం తమరు నాకు, నా పుత్రుని భాస్కరునికి అందించారు. చెప్పాలంటే నిజంగా ఇది మాకెంతో అదృష్టం మహారాజా. తమరు నిశ్చింతగా ఉండండి మహారాజా. రేపటి పూజను నేను, భాస్కరుడు కలిసి వైభవంగా చేస్తాం. సంతోషమా మహామత్య? ఇతను సాకులు చెప్పలేదు, తప్పించుకునే ప్రయత్నమూ చేయలేదు. రేపటి పూజ చేయడానికి ఇంత సులభంగా ఇతను ఎలా ఒప్పుకున్నాడు?